శ్రావణ మాసం రానే వచ్చింది. మనకి వరలక్ష్మి వ్రతంలో అనేక సందేహాలుంటాయి. అసలు పూజ ఎలా చేసుకోవాలి? ఎప్పుడు చేసుకోవాలి? పూజా విధానం ఏంటి? తోర పూజన చేసేటప్పుడు మనం ఫాలో అవ్వాల్సిన నియమాలేంటి? ఎన్ని పోగులు తీసుకోవాలి? కలశం ఎప్పుడు జరపాలి? ఇలా చాలా సందేహాలుంటాయి కదా! అయితే ఈ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గురువుగారు. సో, గురువుగారితో మాట్లాడి మనకున్న అన్ని సందేహాలను నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఈ సంవత్సరం అసలు వరలక్ష్మి వ్రతంకున్న ప్రత్యేకత ఏంటి? ఏ సమయానికి జరుపుకుంటే బావుంటుందంటారు? వీక్షించేటువంటి యూటీవీ ప్రేక్షకులకందరికీ కూడా వరలక్ష్మి వ్రతము మరియు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. అయితే ఈ సంవత్సరం వస్తున్నటువంటి వరలక్ష్మి వ్రతానికమ్మ, అంటే గతంలో నాకు ఊహ తెలిసినప్పటి నుంచి గతంలో ఎన్నడూ లేనటువంటి ప్రత్యేకత ఉంది. కారణం ఏంటంటే, పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం చేసుకోమని సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారే చారుమతి కలలో చెప్పడం జరిగింది. హుహు. ఆ విధానాన్ని అనుసరించి చూసుకుంటే అనేక సందర్భాలలో పౌర్ణమి ముందు అనగా శుక్రవారం ఏ దశమికో ద్వాదశికో పడేది. హ్మ్. కానీ ఈ సంవత్సరంకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే, పౌర్ణమి రోజే ఈ యొక్క వ్రతం అవ్వడం. అంటే హ్మ్. ఉదయం పూట చతుర్దశి తిథి ఉండి మధ్యాహ్నం 1 కల్లా కూడా చతుర్దశి వెళ్ళిపోయి పౌర్ణమి తిథి వస్తుంది. ఆ రోజు శుక్రవారం అవ్వడం. ప్రత్యేకంగా ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే, అమ్మవారి జన్మ నక్షత్రం మనకు పద్మపురాణాన్ని అనుసరించి ఉత్తరాషాఢ నక్షత్రం అని అంటారు. కాబట్టి ఉదయం పూట ఉత్తరాషాఢ నక్షత్రము చతుర్దశి తిథి కలిసి వచ్చింది. సాయంకాల సమయంలో గనక చేసుకునేటట్లయితే శ్రవణ నక్షత్రము పౌర్ణమి ఘడియలు కూడా వచ్చి ఉంటాయి. ఈ యొక్క సంవత్సరం ఉండేటువంటి రాఖీ పౌర్ణమికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటిది ఇది మనం చెప్పుకోవచ్చమ్మా. సో, ఉదయం చేసుకున్నా, సాయంత్రం చేసుకున్నా కూడా మనకి మంచి ఫలితాలే కలుగుతాయంటారు. తప్పకుండా కలుగుతాయి. ఎందుకనంటే చాలామంది అనుకుంటూ ఉంటుంటారు ఏదైనా కానీ ఉదయం పూట చేసుకోవాలని అవును చెప్పేసేసి. గురుగారు. కాకపోతే ఇక్కడ సమయము, లగ్నము అనేటువంటిది చాలా ప్రధానం. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఈ యొక్క వరలక్ష్మి వ్రతము ఉదయం పూట చేసుకోదలిచినటువంటి ప్రేక్షకులు ఎవరైనా కానీ ఉదయం 6 గంటల కల్లా ఈ యొక్క వ్రతాన్ని ప్రారంభించండి. ఎందుకంటే సూర్యోదయానికి శుక్రహోర ఉంటుంది, మిథున లగ్నం ఉంటుంది. 6 గంటల 19 నిమిషాల తర్వాత కర్కాటక లగ్నం వచ్చేసేస్తుంది. అది అంత సరైనది కాదు. కారణం ఏంటంటే, మిథున లగ్నంలో శుభకరులైనటువంటి గురు శుక్రులు ఉండగా, అలాగే 6 గంటల 1 నిమిషానికి శుక్రహోర ప్రారంభమవుతుంది. కాబట్టి ఉదయాన్నే 3 గంటలకల్లా లేచి కాలకృత్యాదులన్నీ తీర్చుకొని చక్కగా ఇల్లంతా శుభ్రపరచుకొని, పూజా మందిరాన్ని శుభ్రపరచుకొని, ఆవునేతితో దీపారాధన చేసి 6 గంటలకల్లా మీరు వ్రతాన్ని గనక ప్రారంభించుకున్నారంటే చక్కగా మీకు 9 గంటలకల్లా మీరు వ్రతాన్ని పూర్తి చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు. ఇవన్నీ కూడా 6 గంటలకు చేసుకుంటే అమ్మవారి నైవేద్యాలు ఎప్పుడు ప్రిపేర్ చేసుకోవాలి? ముందు ప్రిపేర్ చేసుకోవాలా? అనే సందేహం చాలామందికి ఉంటుంది. ఇక్కడ సందేహం వలదు. అయితే 6 గంటలకల్లా మీరు ప్రారంభం చేసుకున్న తర్వాత చాలా చక్కగా ఈ యొక్క వ్రతాన్నంతా చేసుకొని నైవేద్యం దగ్గరికి వచ్చేసేసరికి మీరు ఆ యొక్క పూజని ఆపుకొని ఇంట్లో అమ్మవారికి ఇష్టమైనటువంటి నైవేద్యాలన్నీ కూడాను తయారు చేసి తదనంతరం ఆ నైవేద్యాలన్నీ పెట్టి తదనంతరం వ్రతకథ చదువుకొని మీరు కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవచ్చు. సాయంకాలం పూట చేసుకోవాలి. పౌర్ణమి ఘడియలు స్వామివారికి భర్త అయినటువంటి విష్ణు యొక్క నక్షత్రం శ్రవణ నక్షత్రం వస్తుంది కాబట్టి ఆ సమయంలో మనం చేసుకుందాము అంటే ఖచ్చితంగా ఉపవాస నియమాన్ని పాటిస్తూ 5 గంటలకల్లా మీరు కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకోండి. అన్ని విధాలుగా నైవేద్యాలన్నీ ప్రిపేర్ చేసుకొని. ఎందుకనంటే 5 గంటలకి తులాలగ్నం ఉంటుంది. ఈ తులాలగ్నాన్ని శుభకరుడైనటువంటి గురుడు వీక్షిస్తూ ఉంటుంటాడు. పైగా గురుహోర ఉంటుంది ఆ సమయంలో. ఆ సమయంలో చేసుకుంటే 7-7:30 ప్రాంతంలో ఈ యొక్క వ్రతాన్ని పూర్తి చేసుకోవడం, వాయనం ఇవ్వడం అన్నీ జరిగిపోతాయి. అయితే ఇక్కడ చాలామంది తెలిసి లేక తెలియక చేసే తప్పు ఏమిటంటే, వరలక్ష్మి వ్రతాన్ని పుస్తకం అనేటువంటిది బయట కొనుక్కొచ్చుకుంటుంటారు. చాలామంది చేసే తప్పేంటంటమ్మా, ఆ హ్మ్. పుస్తకాన్నే ఫాలో అయిపోయి చేసేసుకుంటారు. అవును గురుగారు. అది ఏమీ వాళ్ళ తప్పు కాదు. హ్మ్. ఎందుకు అనంటే, ఒకప్పుడు శాస్త్రీయంగా పుస్తక విధానంలో ఏ విధంగా చేసుకోవాలనేది ఉంది. హ్మ్. కానీ ఇప్పుడు వచ్చేటువంటి పుస్తకాలలో డైరెక్ట్‌గా
ఈ వరలక్ష్మి వ్రతాన్ని పూజ చేసుకునే విధానమే ఉంది. కానీ ఎక్కడా కూడా గణపతి పూజ చేయకుండా ఏ వ్రతము కానీ, ఏ నోము కానీ, ఏ పూజ చేసినా, ఏ హోమం చేసినా ఫలించదు అని చెప్పి మనకు వేదాలు ముందు ఘోషిస్తున్నాయి. నుండి కాబట్టి ముందుగా వరసిద్ధి వినాయక వ్రతం, వినాయక చవితి రోజున ఉండేటువంటి వినాయక వ్రతకల్ప పుస్తకాన్ని ముందు పెట్టుకొని ఆ యొక్క వ్రతకల్ప ప్రకారముగా వరసిద్ధి వినాయకుడు అనగా వినాయకుని యొక్క పూజ చేసుకొని తదనంతరం వరలక్ష్మి వ్రతం పుస్తకం పెట్టుకొని పూజ చేసుకోవాలి. ఎందుకనంటే ఆ వరలక్ష్మి వ్రతంలో ఎక్కడా కూడా గణపతి పూజ లేదు. కేవలం శుక్లాంబరధరం విష్ణుం అని చెప్పేటువంటి గణపతి శ్లోకమే మాత్రమే ఉంటుంది తప్ప ఎక్కడా గణపతి పూజ లేదు. కాబట్టి డైరెక్ట్గా దీన్ని గుడ్డిగా ఫాలో అయిపోయి వెళ్ళారనుకోండి, మీకు గణపతి యొక్క అనుగ్రహం లేకుండా చేసుకున్నటువంటి పూజా ఫలితాన్ని మీరు పొందలేరు. కాబట్టి విధిగా ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని చేసుకునేటువంటి మహిళామణులు అందరూ కూడా చక్కగా గణపతి పూజ, గణపతి యొక్క అనుజ్ఞ తీసుకొని తదనంతరం వరలక్ష్మి యొక్క అమ్మవారికి సంబంధించినటువంటి పూజా విధానం చేసుకోవచ్చు. అది ఖచ్చితంగా చేస్తే ఇంకా శుభ మంచిది. ఫలితాలైతే శుభ కలుగుతాయి ఫలితాలు అంటారు. కలుగుతాయి. ఇంకొక సందేహం గురుగారు, మీరు ఇందాక చెప్పారు కదా శుభ్రత గురించి, ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి టైమింగ్స్ గురించి. చాలా మంది కూడా ఒక రోజు ముందే, పండుగకి ఒక రోజు ముందు, పూజకు ఒక రోజు ముందే ఇల్లంతా కూడా శుభ్రం చేసేసుకొని ఆ తర్వాత పొద్దున్న లేచి అలా పైన పైన శుభ్రం చేసేసుకొని పూజ అనేది స్టార్ట్ చేస్తున్నారు. అది ఎక్కడి వరకు కరెక్ట్ అంటారు యాక్చువల్గా? వాస్తవానికి చెప్పాలంటే ఎత్ర శుచి తత్ర దేవతాః. అంటే అందరూ దేవతలకి కూడా శుచి శుభ్రత చాలా ప్రాముఖ్యత. కానీ మరీ ముఖ్యంగా లక్ష్మీదేవి ఎక్కడైతే అశుచిగా ఉంటుందో అక్కడ ఉండదు. అందుకనే అమ్మవారి నామాలో చెంచలాయై నమః అనే నామం అనేటువంటిది అమ్మవారికి సొంతం. కాబట్టి అమ్మవారు స్థిరంగా ఉండాలంటే ముఖ్యంగా పాటించాల్సినటువంటిది శుచి శుభ్రత. కాబట్టి ముందు రోజు చక్కగా ఈ యొక్క ఏ పూజా మందిరంలో అయితే పూజ చేసుకుంటున్నామో ఆ యొక్క పూజా మందిరాన్ని చక్కగా శుభ్రపరచుకోవాలి. అలాగే ఇంటిని కూడా చక్కగా మంచినీటితో కడుక్కొని, ఎలాగో పొద్దున చేసుకునేటట్టయితే చక్కగా 3 గంటలకల్లా లేచి ఆ ఇంటినంతా ముందు రోజే శుభ్రపరచుకుంటారు. కాబట్టి మళ్ళీ ఒకసారి మాఫ్ పెట్టి చక్కగా తడిగుడ్డతో మంచిగా తుడుచుకోవాలి. అయితే ఆ నీటిలో వేయవలసినటువంటి ద్రవ్యములు ఏంటంటే గో అర్కము అంటే ఆవు పంచకం, గోమూత్రము, తర్వాత యాలకుల పొడి, జాజికాయ, జాపత్రి, లవంగాల పొడి, అలాగే ఈ పచ్చకర్పూరము, ఇవన్నీ కూడా సుగంధ ద్రవ్యాలు, వట్టివేళ్ళు, ఇవన్నీ కూడా నీటిలో ముందు రోజు పెట్టి ఆ తరువాత ఆ నీటితో అంతా కూడా శుభ్రపరచుకుంటే సుగంధ భరితమైనటువంటి విధానముగా అమ్మవారి పూజా మందిరం ఉంటుంది, పూజ చేసుకునే ఇల్లు కూడా ఉంటుంది. అంతేకాకుండా పూజ చేసుకునేటువంటి ప్రారంభానికంటే ముందు చక్కగా ధూపం గనక వేసుకుంటే, గుగ్గిలంతో కానీ సాంబ్రాణితో కానీ ధూపం గనక వేసుకొని ఉంటే అప్పుడు అమ్మవారు చాలా ప్రసన్నురాలు అవుతారు. కాబట్టి దేవతాశక్తి ఇంటికి రావడానికి మనం చేసినటువంటి శుభ్రతే ప్రధాన కారణభూతమవుతుంది. తదనంతరం ఎలాగో గణపతి పూజ అవన్నీ చేసుకుంటాం, మానసికంగా శారీరకంగా చక్కగా పవిత్రతను పొందిన తర్వాత మనం అమ్మవారి పూజా విధానం చేసుకుంటాం. కాబట్టి అమ్మవారికి ఎంతో ఇష్టలమైతామని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి శుచిగా ఉండాల్సిందే. అలా చేస్తే మనకి ఇల్లంతా కూడా పాజిటివ్ ఎనర్జీ ఖచ్చితంగా ఉంటుంది. ధూపం వేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ పోతుంది. అలాగే సుగంధ భరితమైనటువంటి ద్రవ్యముల నీటితో శుభ్రపరచుకోవడం వల్ల పాజిటివ్ ఎనర్జీ అనగా దేవతా శక్తి మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది. చక్కగా ఇంట్లో ఉన్న పదార్థాలతోనే మనము ఇల్లంతా కూడా ఇలా చేసుకోవచ్చు. బయట ఆర్టిఫిషియల్ గా లైజాల్ అవి వాడే బదులు. అవునమ్మా, చాలా చక్కగా ట్రెడిషనల్ పద్ధతిలో అయితే మనం ఫాలో అవుతున్నాం. ఇంకొకటి గురుగారు, యాక్చువల్ గా వరలక్ష్మి వ్రతం చేసుకోవడం వల్ల మనకి ఎటువంటి యోగాలు కలుగుతాయి అంటే చాలా మందికి సందేహం ఉంటుంది. ఇది ఓన్లీ లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం అంటే డబ్బుల గురించేనా, ఐశ్వర్యం గురించేనా, ఇంకేమైనా యోగాలు కలుగుతాయి అంటారా? ఇక్కడ లక్ష్మీ అమ్మవారి యొక్క స్థితిని గనక మనం గమనించుకుంటే నవగ్రహాలలో చంద్ర సహోదరి అయి నమః అనే ఒక అమ్మవారి యొక్క నామం. అంటే చంద్రునికి సోదరి అమ్మవారు లక్ష్మీ అమ్మవారు. తదనంతరం నవగ్రహాల్లో శుక్రునికి అధిష్టాన దేవత లక్ష్మీదేవి. శుక్రుడు దేనికి కారకుడమ్మా? వివాహానికి కారకుడు, చక్కటి దాంపత్యానికి కారకుడు, భోగ భాగ్యాలకి కారకుడు, వైభవోపేతమైన జీవితానికి కారకుడు. అలాగే చంద్రుడు దేనికి కారకుడు? మనఃకారకుడు, అందరితో మిత్రత్వానికి కారకుడు. కాబట్టి ఎవరైతే ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ దాంపత్య సమస్యలు తొలగిపోతాయి, వాళ్ళ ఇంట్లో వివాహం కావాల్సినటువంటి అమ్మాయిలకి వివాహాలు అవుతాయి. అలాగే ధనము, రుణ బాధలు, ఆర్థిక బాధలు ఉన్నటువంటి వ్యక్తులకి ఆ బాధలన్నీ తొలగిపోతాయి. అలాగే ఎవరితోనైనా కానీ శత్రుత్వం, నా శత్రుత్వం అంతా పోతుంది, అందరికీ ఆప్తులవుతారు, మిత్రులవుతారు. అన్నిటికంటే ముఖ్యంగా ప్రశాంతమైనటువంటి మానసికమైనటువంటి సంతృప్తితో కలిగినటువంటి జీవితాన్ని గడుపుతారు. అందుకనే ఈ యొక్క
వరలక్ష్మి వ్రతం ప్రతి మహిళ చేసుకుంటుంది. అందరికీ కూడా ఎంతో కొద్దో గొప్పో మానసికమైనటువంటి ఒక ఆలోచన ఉంటుంది. ఇంత చక్కగా పూజ చేసుకున్నాము. ఏ పూజ చేసుకున్నా హోమంతో, పూర్ణాహుతితో కదా సమాప్తమయ్యేది. కాబట్టి అటువంటి హోమం చేసుకోలేకపోతున్నాం అనేటువంటి భావన కూడా ఉంటుంది. అవును కాబట్టి గురుగారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని వీక్షించేటువంటి మన యూటీవీ ప్రేక్షకులకి ఈ వరలక్ష్మి వ్రతం అనగా 8వ తారీఖు రోజున రాత్రి 9 గంటలకు మన పీఠం ఆధ్వర్యంలో షోడశ లక్ష్మీ హవనము, లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హవనము, అలాగే మేషమిథున కర్కాటక సింహ కన్య వృశ్చిక ధనస్సు కుంభ మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి శనిదోష నివారణ పూజలు హోమాలు అనేటువంటివి జరిపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సాయంత్రం 6 గంటల లోపల 8వ తారీఖు 6 గంటల లోపల నమోదు చేసుకోవచ్చు. కేవలం 41 మందికి మాత్రమే అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి పూజ చేసినటువంటి తామర మాల మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వీలైనంతగా ఈ కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. గురుగారు అలాగే వరలక్ష్మి వ్రతంలో తోర పూజ అనేది చేస్తూ ఉంటారు కదా! అసలు అది ఎందుకు చేస్తారు? అండ్ ఇంకా చాలా మందికి ఉండే సందేహం ఏంటంటే, మనకి ఎన్ని పోగులు తీయాలి? ఎన్ని ముడులు వేయాలని చెప్పేసి ఒక డౌట్ అయితే ఉంటుంది అందరికీ కూడా. ఒకసారి ప్రేక్షకులకి ఈ విషయం గురించి తెలియజేస్తారా? తప్పకుండా అమ్మా. కొన్ని నోములు వ్రతాల్ని హ్మ్. అనుసరించి 11 నోములు, 16 నోములు అనేటువంటిది ఉంటుంది. 9 గ్రంథములు అనేటువంటిది ఉంటుంది. హుహు. అంటే ఈ యొక్క వరలక్ష్మి వ్రతానికి 9 గ్రంథులు అనగా 9 ముడులతో వేసినటువంటి పూల మాలికని మనం సిద్ధపరచుకోవాలి. అయితే 9 అనే దానికి ఏమైనా 9 ప్రత్యేకత సంకేతం ఉందంటారా? అనేటువంటిది ఉందమ్మా. ఎందుకంటే 9 అనేటువంటిది నవగ్రహాలకి సంకేతము, హ్మ్. అలాగే నవనాడులకి సంకేతము, అలాగే నవరంధ్రాలకి సంకేతము. కాబట్టి ఈ 9 అనేటువంటిది నవగ్రహాలలో మనం చూసుకున్నట్లయితే 9 గ్రహాల యొక్క అనుగ్రహాన్ని అవును. కలగచేస్తుంది. మన శరీరంలో నవనాడులు ఎప్పుడూ కూడాను తేజోవంతంగా ఉండాలి, హ్మ్. పరిపుష్టిగా ఉండాలి. అప్పుడే మానసిక, శారీరకమైనటువంటి దౌర్బల్యాన్ని హ్మ్. కోల్పోయి చక్కగా ఆరోగ్యవంతులమవుతాము అని చెప్పి మనకు శాస్త్రం చెప్పబడి అవును ఉంది. గురుగారు. అంతేకాకుండా ఈ లైఫ్ నెంబర్ అనంటే ఏంటి? 9 జీవ సంఖ్య హుహు. అని మనకు చెప్పబడింది. అందుకనే 9 గ్రంథులు అనేటువంటిది ఏర్పరచుకోవాలి. అయితే ఇక్కడ చాలామందికి ప్రధానంగా ఏంటంటే ఎవరైతే మనం ముత్తైదులు పిలుస్తామో, హ్మ్. ఎంతమంది ముత్తైదులు వస్తే అంతమంది ముత్తైదులకి తోర గ్రంథాలు ముందుగానే మనం తయారు తయారు పెట్టాలి. చేసుకొని హ్మ్. పెట్టుకోవాలి. తర్వాత తాను అనగా పూజ చేసేటువంటి మహిళ కట్టుకోవడానికి ఒక హ్మ్. తోరము, అలాగే అమ్మవారికి ఇంకొక తోరం అనేటువంటిది ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. హ్మ్. అమ్మవారి కలశానికి తోర గ్రంథి పూజ అనేటువంటిది చేసిన తర్వాత హ్మ్. అమ్మవారి కలశానికి ముందుగా కట్టి, తదనంతరం ముత్తైదులకిచ్చి లేదా తాను కట్టుకొని, తదనంతరం వచ్చిన ముత్తైదులకి తోరములు అనేటువంటివి కట్టాలి. హ్మ్. అయితే చాలా మటుకు చూసుకున్నట్లయితే పురుషులకి కుడి చెయ్యి, స్త్రీలకి ఎడమ చెయ్యిగా సంకేతంగా అవును చెప్పబడి ఉంది. గురుగారు. కానీ అదే తోర ఫాలో గ్రంథి అవుతారు. మాత్రము ఖచ్చితంగా దక్షిణ హస్తే బధ్నామి అని చెప్పబడి ఉంది శాస్త్రంలో. కాబట్టి ఖచ్చితంగా కుడి చేతికే కట్టుకోవాలి. ఆహా! ఆడవాళ్ళు కుడి చేతికే కట్టుకోవాలి. అయితే ప్రతి తోరమునికి ఏదైనా కానీ పరిమళ భరితమైనటువంటి మల్లెపూలు కానీ, గన్నేరు పూలు కానీ ఆ విధంగా పూలు కుచ్చుకోవాలి. 9 పూలు వీలైతే. హుహు. లేకపోతే 3, 4 పుష్పములైనా గానీ కుచ్చుకొని పెట్టుకోవాలి. అయితే ఈ యొక్క తోరం ఏదైతే మనం పూజ చేస్తామో, ఆ తోరమంతా కూడాను పూజ అయిపోయిన తర్వాత చాలామంది తీసి పక్కకు పెడతారు. అలా హ్మ్. చేయకూడదు. ఆ రోజు రాత్రంతా కూడా ఆ విధంగా ఉండాలి. తదనంతరం తెల్లవారి అమ్మవారి మంటప ఉద్వాసన చేసిన తరువాత అప్పుడు తోరగ్రంథి పూజ చేయాలి. ఈ తోరగ్రంథి చేతికి కట్టుకున్నంత వరకు కూడా దాంపత్యము పనికిరాదు. భూషణం మాత్రమే చేస్తే అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుందని చెప్పవచ్చు. చాలా చక్కగా చెప్పారు గురుగారు. ఇది అందరూ కూడా లెఫ్ట్ అండ్ రైట్ విషయంలో చాలా కన్‌ఫ్యూజ్ అవుతారు కదా! ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది. ఏ హ్యాండ్‌కి ఏంటి అని చెప్పేసి. ఇంకొకటి కలశం విషయంలో కూడా ఎటువంటి నియమాలు తీసుకోవాలి? కొంతమంది అందులో బియ్యం వేస్తారు. కొంతమంది నీళ్ళని కూడా యూజ్ చేస్తూ ఉంటారు. తర్వాత వాటిని ఏ విధంగా వాళ్ళు వాడుకోవచ్చు? కలశము అనేటువంటిది విధానంలో చూసుకుంటేనమ్మా, హ్మ్. చాలామందికి ఈ సందేహం ఎక్కువగా ఉంటుంది. హ్మ్. కలశం పెట్టుకోవాలా? హ్మ్. పూజ విధానంలో కేవలం చిత్రపటానికి చేసుకుంటే మంచిది కదా! లేకపోతే విగ్రహానికి చేసుకుంటే మంచిది కదా! అని అనుకుంటుంటారు. హ్మ్. ఒకప్పుడు మనము యుగాల నాటికి వెళ్ళామనుకోండి, హ్మ్. ఇప్పుడంటే చిత్రపటాలొచ్చాయి. అవును. మరి ఆ కాలంలో చిత్రపటాలు లేవుగా. లేదు. అందరూ కరెక్ట్. పెయింట్ గీసి హ్మ్. చిత్రకారులు ఉండేవాళ్ళు ప్రతి కాదు గదా! ఇంట్లో ఉండేవి కూడా కాదు. కాబట్టి అనాదిగా, యుగాదిగా వస్తున్నటువంటి ఆచారం ఏంటంటే, ఈ యొక్క పూజా విధానం ఏ దేవతా పూజైనా కేవలం వరలక్ష్మనే కాదు, ఏ హుహు. దేవత పూజైనా కానీ చేసినప్పుడు ప్రధానంగా ఆ దేవతని ఆవాహన చేసేది కలశములోనే. హుహు. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని ఆచారంగా చేసుకునేటువంటి వాళ్ళు ఖచ్చితంగా కలశాన్ని పెట్టుకోవాల్సిందే. ఆ కలశం మీద పూర్ణ ఫలముగా భావించబడేటువంటి నారికేళం అనగా కొబ్బరికాయను పెట్టుకోవాల్సినదే. హుహు. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ కలశంలో కొంతమంది మంచినీటిని వేస్తారు, హ్మ్. లేదా కొంతమంది బియ్యాన్ని వేస్తారు. అవును. అయితే ఇక్కడ గమనించాల్సిందంటే ఎవరి ఆచార సాంప్రదాయం ప్రకారం ఆ విధంగా వారు హ్మ్. ఆచరించవచ్చు. మంచినీటిని గనక వేసుకున్నట్లయితే ఆ మంచినీటిలో సుగంధ భరితమైనటువంటి జాజికాయ, జాపత్రి, యాలకులు, లవంగాలు, అలాగే కుంకుమ పువ్వు, కస్తూరి, అగరు మరియు
పచ్చ కర్పూరము, వట్టి వేళ్ళు అవన్నీ కూడా కలశంలో వేసి, ఆ కలశంలో మంచినీరు వేసి, అప్పుడు ఆ యొక్క కలశంలో చక్కగా మామిడి ఆకులు కానీ, మామిడి ఆకులు దొరకకపోతే రావి ఆకులు కానీ, రావి ఆకులు దొరకకపోతే తులసి ఆకులు కానీ, అవి కూడా లేకపోతే నాగవల్లి అనగా తమలపాకులు కానీ పెట్టి కలశాన్ని చక్కగా అలంకరించి ఆ కలశం మీద కొబ్బరికాయ పెట్టి ఆ తదనంతరం అమ్మవారిని ఆ కలశంలో ఆవాహన చేయాలి. ఒకవేళ నీరు కావదు, మాకు ఆచారంగా బియ్యం పెట్టుకుంటామంటే బియ్యం పెట్టుకోవచ్చు. ఈ సుగంధ ద్రవ్యాలు కూడా అందులో వేసుకోవచ్చు, తప్పులేదు. ఆ తదనంతరం ఆ పూజ అంతా చేసిన తర్వాత అమ్మవారిని ఆవాహన చేయడం అనేటువంటిది ఈ కలశంలోనే ఆవాహన చేయాలి. ఈ కలశంలో ఆవాహన చేసిన తర్వాత అప్పుడు తెల్లవారి మళ్ళీ ఉద్వాసన చెబుతాం కదా, అప్పుడు ఏం చేయాలి అనే సంశయం కూడా చాలా మంది ప్రేక్షకులకు వస్తుంది. ఆ నీటిని వృధాగా పడవేయకుండా ఆ నీటిని కుటుంబంలోని అందరూ శిరస్సున చల్లుకొని, ఆ నీరైతే ఆ నీటిని చల్లుకొని ఆ నీరంతా కూడాను అన్ని ఇళ్లలో కూడా చల్లి, అలాగే ఆ వ్యాపార స్థలంలో కానీ లేదా బీరువాలో కానీ ఆ నీటిని చల్లి, తదనంతరం ఆ నీటిని పక్కకు పెట్టుకొని ఆ నీటిని మళ్ళీ తిరిగి శిరస్నానం చేయవచ్చు. తీర్థంగా తీసుకున్న నీటిని ఆ తర్వాత ఆ కలశంలో మిగిలిన నీటిని శిరస్నానంగా చేయవచ్చు. ఈ విధంగా సంపూర్ణమవుతుంది. ఒకవేళ బియ్యం గనక పెట్టుకున్నట్లయితే ఆ బియ్యాన్ని చక్కగా ఆ మరుసటి రోజు ఉద్వాసన చెప్పిన తర్వాత బెల్లముతో కలిపి ఆవు పాలతో కలిపినటువంటి పాయసానాన్ని చేసుకొని కుటుంబ సభ్యులందరూ కూడా ప్రసాదంగా తీసుకోవచ్చు. ఇక ఆ కలశం మీద పెట్టినటువంటి కొబ్బరికాయని ఏం చెయ్యాలి అని చెప్పి చాలా మందికి సందేహం ఉంటుంది. ఆ కొబ్బరికాయని కొట్టి కొబ్బరి తురుముతో పాయసాన్నం చేసుకోవచ్చు. లేదు, ఆ కొబ్బరిని పూజా మందిరంలో పెట్టుకొని నిత్యం పూజ చేసుకోవచ్చు కొబ్బరికాయని, లేదా వ్యాపార స్థలంలో పెట్టుకోవచ్చు. ఇంకా మీకు ఆ కొబ్బరిని మనకు లక్ష్మీ ఆవాహనగా కావాలనుకున్నప్పుడు ఎర్రటి గుడ్డల్లో ఈ లక్ష్మీ ఇంతకుముందు చెప్పినటువంటి సుగంధ ద్రవ్యాలన్నీ కలిపి ఇంటికి శుభముహూర్తంలో ఇంటికి తూర్పు ద్వారము ఆ యొక్క తూర్పు ద్వారం గుండా అక్కడ మనకు ఇంటి ముందర కట్టుకోవచ్చు. ఆ విధంగా చేసుకున్న సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఈ కలశం మీద పెట్టినటువంటి జాకెట్ పీస్ ఏదైతే ఉంటుందో అది చాలా మందికి సందేహం, ఏం చేయాలి అని చెప్పి ఊరికే అలా పెట్టుకుంటారు. ధరించవచ్చు, లేదా పెద్ద ముత్తైదుకి చక్కగా వాయనంలో పెట్టి ఇయ్యవచ్చు. గురుగారు, ఇంకొక సందేహం, ఆ నీళ్లు మీరు అన్నారు కదా తీర్థంలాగా అందరూ కూడా తీసుకొని ఈ విధంగా అని చెప్పేసి, కొంతమంది వాటిని తులసి చెట్టుకు కూడా వేస్తారు. తప్పులేదమ్మా, చేసుకోవచ్చు. ఇవన్నీ చేసుకొని మిగిలిన నీటిని మనం ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. గురుగారు, ఇది మనకి వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు మీరు ఇందాక కలశం గురించి చాలా చక్కగా వివరించారు కదా, అప్పుడు నాకు ఒక కలిగిన సందేహం ఏంటి అంటే, అందరూ కూడా ఈ మధ్య ఆర్థిక స్థాయికి తగ్గట్లుగా అంగరంగ వైభవంగా డెకరేషన్స్ అయితే చేస్తూ ఉంటున్నారు. అండ్ ఆ కలశంకి అమ్మవారి కళ్ళు, ముక్కు, కాళ్ళు, చేతులు కూడా ఇలా జోడించడం అయితే చూస్తూ ఉన్నాం కదా, అది మీకు ఎంతవరకు కరెక్ట్ అని చెప్తారు? అయితే ఇక్కడ మనకు శాస్త్రం ప్రకారం కొంత చెప్పుకోదలిస్తేనమ్మా, అమ్మవారికి సంబంధించినదే కాదు, ఏ వ్రతం చేసినా కలశం అనేది పెడతాం కదా, ఆ కలశం అనేది ఆ యొక్క పూజ ఉద్వాసన జరిగిన తరువాత అప్పుడు ఆ కలశాన్ని వస్త్ర సహితముగా దక్షిణా సహితంగా బ్రాహ్మడికి దానం చేయమని శాస్త్రం చెప్పబడి ఉంది. చాలామంది చేస్తున్నారా? ధనవంతులైతే చేస్తారు. ఎందుకంటే ఇష్టంగా ప్రేమతో చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కూడా చేసుకోలేరు కదా, ఇప్పుడు వెండి కలశం పెట్టుకుంటారు. అసలు శాస్త్రంలో ఏం చెప్పబడింది? శాస్త్రంలో చెప్పబడినటువంటి విషయాలన్నీ ఏ కాలం నాటివి అని అంటే కృతయుగం కాలం నాటివి. కృతయుగం పోయింది, త్రేతాయుగం పోయింది, ద్వాపరయుగం పోయింది, కలియుగం ఉంది. అంటే కృతయుగంలో అంతా బంగారుమయం కాబట్టి అప్పట్లో బంగారు కలశాలు పెట్టుకోమని చెప్పారు. ఇప్పటికీ అదే రాస్తున్నారు. కానీ కలియుగ ప్రమాణాన్ని అనుసరించి అందరికీ అంత ఆర్థిక స్తోమత ఉండదు కాబట్టి బంగారమైనా, వెండి అయినా, ఇత్తడిదైనా, రాగిదైనా మృణ్మయ పాత్ర అనగా మట్టితో చేసినటువంటి కలశాన్నైనా కానీ పెట్టుకోమని శాస్త్రం. ఏదైతే ఏం తప్పు లేదమ్మా, మట్టితోనైనా చేసుకోవచ్చు. ఏదైతే కలశంలో మనం పెడతామో ఆ కలశంలో పెట్టినటువంటి కలశాన్ని బ్రాహ్మడికి దానం చేయాలి. కాబట్టి అందుకనే వీక్షించేటువంటి ప్రేక్షకులు చక్కగా మీరు ఏదైతే పూజా స్థలంలో పెట్టుకుంటున్నారో అది ఇత్తడిదైనా కానీ, రాగిదైనా కానీ ఉండేటట్టు చూసుకోండి, లేదా మట్టి పాత్రనైనా కానీ ఉండేటట్టు చూసుకోండి. పూజ చేసేటువంటి విధానంగా మాత్రం మీకు ఇష్టమైనటువంటి ఇంట్లో ఎప్పుడూ పెట్టుకున్నటువంటి వెండి కలశం మీరు పక్కకు పెట్టుకొని ఆ కలశంలో విధానంగా పూజ చేసుకోవచ్చు. కానీ అమ్మవారి ఆవాహన మాత్రం బ్రాహ్మడికి దానం చేసేటువంటి కలశంలోనే చెయ్యాలి. అయితే చాలామంది ఈ కాలంలో మహిళలు సొంతంగా ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని పూజ చేసుకుంటున్నారు. కాబట్టి బ్రాహ్మడంటూ ఉండరు కదా, ఇంకా ఏం చెయ్యాలి అని చెప్పి సందేహం ఉంటుంది. కాబట్టి ఆ పూజ అంతా అయిన తర్వాత ఆ కలశాన్ని ఆ యొక్క వస్త్రము, ధాన్యముతో సహా, దక్షిణతో సహా ఇంటి దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో ఉన్నటువంటి అర్చక స్వాముల వారికి పిలిపించి ఆ అర్చక స్వామి వారికి దానం చేసినట్లయితే వరలక్ష్మి వ్రతం యొక్క సంపూర్ణమైనటువంటి అమ్మవారి అనుగ్రహాన్ని, వ్రత సాంగఫల సిద్ధ్యర్థాన్ని పొందుతారని చెప్పవచ్చు. గురుగారు, ఇంకొకటి, తాంబూలం ఇస్తూ ఉంటారు కదా, అసలు ఆ వాయనం ఇచ్చేటప్పుడు ఎటువంటి పదార్థాలను మనము ఇంక్లూడ్ చేయాలంటారు? ప్రధానంగా తాంబూలంలో చెప్పేటువంటి విధానాలు మనకు శాస్త్రంలో చెప్పబడి ఉన్నాయి.
అసలు తాంబూలం ఇచ్చే విధానమే చాలామంది తప్పులు చేస్తున్నారని చెప్పవచ్చు. కాబట్టి సరిదిద్దుకుంటారు ఈ యొక్క మన ప్రసార ఖచ్చితంగా మాధ్యమం గురుగారు. ద్వారానైనా కానీ, మహిళా ప్రేక్షకులందరూ కూడా ఏంటనంటే, తొడిమలు మన వైపు ఉండాలి ఏదైనా కానీ. హుహు. దేవతా పూజల్లో దేవతకి పెట్టేటువంటి తాంబూలం 3 ఆకులుండాలి. మానవులమైనటువంటి ముత్తైదులుగా భావించుకున్నటువంటి వాళ్ళకందరికీ పెట్టేటువంటిది ఎవరికైనా బ్రాహ్మడికిచ్చినా, ముత్తైదులకిచ్చినా, పెద్దవాళ్ళకిచ్చినా లేదా వస్త్రదానం ఎవరికైనా చేస్తున్నా, వాయనం ఇస్తున్నప్పటికీ కూడా 2 తమలపాకులు అనేటువంటివి ఉండాలి. కానీ తొడిమలు మాత్రం మన వైపు చూస్తుండాలి. ఈనెలు మాత్రం అదో భాగంలో ఉండాలి. హ్మ్. తర్వాత దానిపైన పెట్టేటువంటి తాంబూలంలో పెట్టేటువంటి వస్త్రములలో పెట్టేటువంటి వస్తువులలో సుగంధ భరితమైనటువంటి ద్రవ్యంలో అమ్మవారికి ఇష్టమైనటువంటి పచ్చకర్పూరము, హ్మ్. యాలకులు, లవంగాలు, జాజికాయ, జాపత్రి, కుంకుమ పువ్వు వీటితో పాటుగా 2 వక్కలు, హ్మ్. అలాగే ఈ సంబంధించినటువంటిది ఫలము. హ్మ్. ఫలములో కూడా తొడిమ మన వైపు చూస్తూ ఉండాలి. హుహు. ఎప్పుడైనా కానీ ఏ ఫలానికైనా తొడిమ అంటూ ఉంటుంది. అరటి అవునవును. పండ్లకు గానీ, దానిమ్మ హ్మ్. పండుగ గానీ తొడిమ మన వైపు ఉండాలి. హ్మ్. ఆ విధంగా పెట్టి ఎదుటి వాళ్ళకి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత వాళ్ళకి పాద నమస్కారం చేసుకోవాలి. వాయనం ఇచ్చేటప్పుడు హుహు. ఉడికించినటువంటి శనగలు, చిమ్మిలి అవి కూడా ఇవ్వవచ్చు. కానీ హుహు. ఖచ్చితంగా అరటిపండ్లు ఉంటే చాలా మంచిది. హ్మ్. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే నమస్కారం చేసుకునేటువంటి విధానం కూడా చాలామంది తప్పు చేస్తున్నారు. హుహు. ఏంటంటే వాయనం ఇచ్చిన తర్వాత ఆ ముత్తైదులకి నమస్కారం చేసుకోవడం కానీ, లేకపోతే బ్రాహ్మడికి దానం ఇచ్చిన తర్వాత ఆ బ్రాహ్మడి ఆశీర్వచనం తీసుకోవడం కానీ, ఎలాంటి స్థితిలో చేస్తున్నారంటే తెలియకుండా సినిమాల్లో, టీవీ సీరియల్‌లో చూసి అదే నమస్కారం చేసుకోవాలేమో అనే భ్రమతో, అదే నిజమేమో అనేటువంటి ఆలోచనతో తెలియకుండా తప్పు చేస్తున్నారు. హ్మ్. ఏంటనంటే ఇప్పుడు ఉదాహరణకి మన ఎదురుగా ఉన్నటువంటి మనిషికి మనం నమస్కారం చేసేటప్పుడు 2 చేతులు ఇలా పెడుతున్నారు. అన్ని ప్రసార మాధ్యమాల్లో ఇలాగే చూపిస్తున్నారు. హ్మ్. హ్మ్. ఇలా పెట్టినప్పుడు ఏమవుతుంది, మన కుడి చెయ్యి వాళ్ళ ఎడమ కాలికి, మన ఎడమ చెయ్యి వాళ్ళ కుడి కాలికి అవును. తాకుతుంది. ఆ విధంగా చేసుకోవడం వల్ల, నమస్కారం చేసుకోవడం వల్ల మనలో ఉన్నటువంటి పుణ్యశక్తి అంతా కూడా వాళ్ళకెళ్ళిపోతుంది. ట్రాన్స్‌ఫర్ ట్రాన్స్‌ఫర్ అయిపోతుంది. అయిపోతుంది. ఓకే. కాబట్టి వాళ్ళ ఆశీర్వచన బలము మనకు లభించాలి అనంటే హ్మ్. అప్పుడేం చేయాలి? మన ఎడమ చెయ్యి వాళ్ళ ఎడమ కాలుని, దీనిపైన మన కుడి చెయ్యి వాళ్ళ కుడి కాలుని ఆనిచ్చి, అప్పుడు ఈ విధంగా తీసుకొని ఇలా నమస్కారం గనక చేసుకున్నట్లయితే, వాళ్ళు ఏదైతే ఆశీర్వదిస్తారో బ్రాహ్మడు కానీ, ముత్తైదువు కానీ, హ్మ్. ఆ ఆశీర్వచన ఫలితం మనకు, మన కుటుంబానికి కలిగి మనం అభివృద్ధిలోకొస్తాం. ఈ విధంగా నమస్కారం చేసుకునేటువంటి పద్ధతి ఈ విధంగా ఇది చేసుకోవాలమ్మా. సరైన పద్ధతి. కానీ ఎవ్వరు అదేనమ్మా. కూడా ఈ విధంగా చేసుకుంటారు అనే చేసుకుంటున్నారు. తెలుసు. అది. చాలా చక్కగా చెప్పారు. ఇది చాలా మందికి గూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే నేనెప్పుడు చూసినా కూడా ఏ గుడిలలో కూడా ఈ విధంగానే చేసుకోవడం సినిమాల్లో చూసాను. కూడా అలాగే అవును. చూపిస్తున్నారు. దాని యొక్క ప్రభావం మనందరి పైన చాలా ఉంటుంది. ఇగో మన ఎడమ చెయ్యి వాళ్ళ వాళ్ళ కుడి కాలు పైన. ఏ మన ఎడమ చెయ్యి వాళ్ళ ఎడమ కాలి పైన. ఆ విధంగా మన ఆహా! కుడి చెయ్యి వాళ్ళ కుడి కాలికి ఆనాలి. ఓకే. ఆని బొటన వేలుని ఆనాలి. ఆహా! ముఖ్యంగా అన్ని వేళ్ళని గూడా కాదు. ఆ! కేవలం మన చెయ్యి మొత్తం మన వేళ్ళు వాళ్ళ బొటన వేలుని ఆని ఇలా తీసుకుంటే అప్పుడేమవుతుంది, మన కుడి చెయ్యి ఆ హ్మ్. ఆశీర్వచన బలం మన కుడి కంటికి, మన ఎడమ కంటికి, మన ఎడమ చేతితో ఆ హ్మ్. విధంగా కలుగుతుంది. తద్వారా వాళ్ళకి సంపూర్ణమైనటువంటి ఆశీర్వచన ఫలితం సరిగ్గా కలుగుతుంది. గురుగారు ఇంకో చిన్న సందేహం. అప్పుడప్పుడు కొంతమంది చెప్తూ ఉంటే విన్నాను నేను. మనం ఆశీర్వాదం తీసుకునేటప్పుడు బొటిమనవేలుకి ఇలా తాకుతే వాళ్ళకున్న నెగెటివ్ ఎనర్జీ కానీ, దరిద్రం కానివ్వండి ఇలా వస్తుందని కొంతమంది నమ్ముతూ ఉంటారు. అది నిజమే అంటారా అసలు? వాస్తవంగా ఆశీర్వదించేటప్పుడు ఏ మాట అయితేతో ఆశీర్వాదం వస్తుందో, హ్మ్. ఆ సమయానికి ఆ మాట యొక్క ఫలితమే వాళ్ళ శరీరం నుంచి మనకొస్తుందమ్మా. కాబట్టి ఓకే. నెగెటివ్ ఎనర్జీ అసలలా ఎప్పుడొస్తుంది? ఉండదు. మీరు చెప్పినట్టుగా నెగెటివ్ ఎనర్జీ ఎప్పుడొస్తుంది చెప్పమంటారా? హ్మ్. మన కుడి చెయ్యి వాళ్ళ ఎడమ కాలుని, మన హ్మ్. ఎడమ చెయ్యి వాళ్ళ కుడి కాలుని తాకితే వాళ్ళ నెగెటివ్ ఎనర్జీ మనకొస్తుంది. ఓకే. ఎదుటి వాళ్ళ నెగెటివ్ ఎనర్జీ మనకు రాకుండా ఉండాలంటే, మన ఎడమ చెయ్యి వాళ్ళ ఎడమ కాలికి, మన కుడి చెయ్యి వాళ్ళ కుడి కాలికి తాకి అప్పుడు మనం నమస్కారం చేసుకుంటే పాజిటివ్ ఎనర్జీ ఆ మనకొస్తుంది. ఆశీర్వాదం మనకి వస్తుంది. పరిపూర్ణంగా గూడా లభిస్తుంది. లభిస్తుంది. చాలా చక్కగా చెప్పారు గురుగారు. ఇంకొక విషయం. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం చేస్తున్నప్పుడు కొన్ని నియమాలైతే ఖచ్చితంగా ఉంటాయి కదా! ఇక ఫస్ట్ మనమైతే నైవేద్యాల గురించి మాట్లాడుకుందాం. అందరు ఆడవాళ్ళకి వాళ్ళ ఏజ్ పెరిగే కొద్దీ ఓపిక కానీ, ఆరోగ్యం గానీ సహకరించకపోవడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మహిళలు యవ్వనంగా ఉన్నప్పుడు చాలా రకాల నైవేద్యాలైతే చేస్తూ ఉంటారు. కానీ ఆరోగ్యం మనకి సహకరించినప్పుడు మనం అన్ని రకాల నైవేద్యాలైతే చేయలేం. మరి అమ్మవారికి ఎటువంటి నైవేద్యాలు కంపల్సరీగా ఇవైతే చేయాలని ఏమైనా ఉంటాయా? ఒకవేళ సహకరించినప్పుడు మనం ఈజీగా, సులువుగా ప్రేక్షకులు చేసుకునే విధంగా ఏదైనా చెప్పగలుగుతారా? అమ్మవారికి సంబంధించినటువంటి నైవేద్యాల్లో శాస్త్ర ప్రకారము 5 రకాల నైవేద్యాలు అమ్మవారికి ప్రీతికరమని చెప్పబడింది. హ్మ్. మొట్టమొదటిది ఆవు పాలతో చేసినటువంటి క్షీరాన్నం. హుహు. అంటే బియ్యము, ఆవు పాలు, హ్మ్. చక్కెర హ్మ్. వీటితో చేసినటువంటిది. రెండవది పులిహోర, చిత్రాన్నము. హ్మ్. మూడవది దధ్యోజనము.
4వది పులగాన్నం నువ్వుల పిండితో చేసేటువంటిది. 5వది బెల్లం పాయసం. ఇవి ఖచ్చితంగా చేయమన్నది. అమ్మవారికి చాలా ప్రీతికరం ఈ 5 రకాలైనటువంటి నైవేద్యాలు. ఇక వాయనం ఇచ్చేటప్పుడు పూర్ణాలు, బొబ్బట్లు ఇవన్నీ కూడాను వాయనం ఇస్తారు. వాయనంలో అలాగే నానబెట్టినటువంటి శనగలు వాయనం ఇవ్వాలి. చాలా మంది ఉడికించిన శనగలు ఈ మధ్య ఇస్తున్నారు తెలియక. అలా ఇవ్వకూడదు. ఉడికించినటువంటి శనగాలను ఎప్పుడు కూడా పెట్టకూడదు. అది దేవాలయంలో నైవేద్యంగా పెడతారేమో కానీ వరలక్ష్మి అమ్మవారికి సంబంధించినటువంటి వ్రత నియమాన్ని అనుసరించి మంగళగౌరి వ్రతం చేసుకున్నా, వరలక్ష్మి వ్రతం చేసుకున్నా, ఏదైనా కానీ వ్రతం చేసుకున్నప్పుడు ముందు రోజు నానబెట్టినటువంటి శనగలని ఇవ్వాలి. కాదు నానబెట్టిన శనగలు ఇస్తే ఏమవుతుందంటే అందులో జీవం వస్తుంది. ఎందుకు దీంట్లో అంటే ఒక ప్రత్యేకమైన సైన్స్ దాగి ఉంది. ప్రధానంగా నవగ్రహాల్లో అత్యంత శుభకరుడు ఎవరంటే గురువు. ఈ గురువు దగ్గర ఏమున్నాయి? సంతానాన్ని పెట్టుకున్నాడు, ధనాన్ని పెట్టుకున్నాడు, కార్యములలో అనుకూలతను పెట్టుకున్నాడు, అలాగే కీర్తి ప్రతిష్టలు పెట్టుకున్నాడు, విద్యని పెట్టుకున్నాడు. ఈ 5 నవగ్రహాల్లో గురువు దగ్గర ఉంటాయి. కాబట్టి అన్ని కలియుగంలో కావాల్సింది అదే కదా. కాబట్టి ఈ 5 గురువు దగ్గర పెట్టుకున్నప్పుడు ఆ గురువుకి చెప్పబడినటువంటి ధాన్యం ఏంటి? శనగలు, కొమ్ము శనగలు. చాలా మంది హైబ్రిడ్ శనగలు అనేటువంటి పెడతారు. అది కాదమ్మా, కొమ్ము శనగలు శాస్త్రీయంగా ఉండే శనగల్నే మనం ఈ యొక్క సంబంధించినటువంటి వాయనాల్లో వాడాలి. అవి ముందు రోజు నానబెట్టుకోవడం వల్ల ఏమవుతుందనంటే మొలకలు ఎత్తుతాయి. మొలకలు ఎత్తాయి అంటే దాని అర్థం ఏంటి? జీవం ఉన్నట్టే కదా. జీవం ఉన్నటువంటి విత్తనం నుంచే కదా మొలకెత్తుతుంది. అంటే జీవం ఉన్నటువంటి వాటిని మనం దానం చేస్తున్నామంటే ఎంతో పుణ్యాన్ని సంపాదించుకున్నటువంటి విధంగా మనం భావన చేసుకోవాలి. గురుగ్రహానికి సంబంధించినటువంటిది చేయడం వల్ల లక్ష్మీ అమ్మవారికి సంబంధించినటువంటి పూజ చేసుకున్నప్పుడు సంతానం కోరుకునేటువంటి మహిళ, ఎందుకంటే వివాహమైనటువంటి మొట్టమొదటి సంవత్సరంలోనే ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని ప్రతి మహిళ నోచుకుంటుంది కాబట్టి చక్కటి సంతానం ఈ యొక్క వరలక్ష్మి వ్రతం వల్ల చేసుకోవడం వల్ల కలుగుతుంది. ధనాన్ని కోరి చేసేటువంటి వ్యక్తులకి ధనం కలుగుతుంది. విద్యను కావాలనుకునేటువంటి పిల్లలకి విద్య కలుగుతుంది. అలాగే చక్కగా వివాహం కావాల్సినటువంటి వాళ్ళకి గురువు అనుగ్రహం వల్ల, ఎందుకంటే మనకు ఈ తెలంగాణ ప్రాంతంలో లగ్గబలం అంటారు, ఆంధ్ర ప్రాంతంలో గురుబలం అంటారు. రెండు ఏదైనా ఒకటే. కాబట్టి గురువుకు సంబంధించినటువంటివి అన్ని కూడా నీవు చేయడం వల్ల పిల్లలకి వివాహాలు అవుతాయి. ఇవన్నీ కూడాను వాయనంలో ఇచ్చేటువంటి ఈ యొక్క సంబంధించినటువంటి శనగల్లో ఉన్నటువంటి అంతరార్థం. కాబట్టి చక్కగా ఈ యొక్క నైవేద్యాలు అనేటువంటివి ఈ విధంగా చేసుకోవాలి. ఇక చాలా మందికి మీరన్నట్టుగా వయసు పైబడిపోయిన తర్వాత ఈ సంబంధించినటువంటి విధానంగా చేసుకోలేకపోతారు. కాబట్టి కనీసం బెల్లం పాయసమైనా నైవేద్యంగా పెట్టండి. అది కూడా చేసుకునే ఓపిక లేదండి అని అంటారా? అమ్మవారికి దానిమ్మ పండ్లు అంటే చాలా ప్రీతికరం. కాబట్టి చక్కగా దానిమ్మ పండ్లు కొనుక్కొని వచ్చి చక్కగా ఒలిచి ఆ ఒలిచినటువంటి గింజలతో ఉన్నటువంటి దాన్ని ఒక పాత్రలో వేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. ఇంతకన్నా ఇంకేం కావాలి? లేదు, కనీసం ఒక బెల్లం ముక్కనైనా నైవేద్యంగా పెట్టండి శక్తి లేకపోతే. అంతే తప్ప ఆడంబరంగా లక్షలు వేలు పోసి ఈ అయ్యప్ప పూజలు చేస్తూ ఉంటుంటారు. అలాంటి అవసరం కూడా లేదు. వరలక్ష్మి అమ్మవారు ఎంత ప్రేమతో చేశామా అని చెప్పి, అందుకనే మీరు చూసుకుంటే ఆదిశంకరాచార్యుల యొక్క వారి సంబంధించినటువంటి అవతారంలో ప్రేమతో ఇచ్చినటువంటి ఉసిరిక ప్రభావం వలన అమ్మవారిని కీర్తించి అఖండమైనటువంటి లక్ష్మీ వర్షాన్ని కురిపింపజేశాడు శంకరాచార్యుల వారు. లక్ష్మి అలా వచ్చింది అనంటే అక్కడ ఆదిశంకరాచార్యుల యొక్క ప్రేరణతో పాటుగా ఆమెలో ఉన్నటువంటి నిండైనటువంటి ప్రేమని అలాగే భక్తిని చాటుకోవడం వల్ల లక్ష్మి అనుగ్రహించి ఆ ఇంట్లో వచ్చింది. ఉసిరిక దానం చేయబడినటువంటి కారణం చేత ప్రేమ కల్మషం లేని హృదయంతో పూజ చేసుకోవాలి తప్ప ఏదో మనకు అన్ని కోరికలన్నీ చేసుకుని ఏదో సినిమాలో చెప్పినట్టుగా కాకుండా చక్కగా చేసుకుంటే కనుక అమ్మవారి అనుగ్రహం అన్నీ తెలుసు మనకన్నీ. ఇప్పుడు మన తల్లిదండ్రులకి మనకేం చేయాలో మనకన్నీ తెలుసు. కానీ మనకందరికీ ఆది దంపతులు లాంటి వాళ్ళు లక్ష్మీనారాయణులు, వాళ్ళకి తెలియకుండా ఉంటుందా? కాబట్టి మనోసంకల్పం అంటే చాలమ్మా, ఇంకేం అవసరం లేదు సంకల్పంలో అంటారు. బయట అందరి మధ్య చూసుకున్నట్టయితే ఆర్థిక స్థాయిని చూపించుకునే విధంగా చేసుకుంటున్నారు ఈ మధ్య వరలక్ష్మి వ్రతం. కానీ చేసుకునేది మనకి అమ్మవారి అనుగ్రహం కోసం కాబట్టి మనసు పెట్టి ప్రేమతో చేస్తే సరిపోతుంది. ఇంకో సందేహం గురుగారు, ఈ మధ్య నేను వింటుంది ఏంటంటే పూజ చేసేటప్పుడు శంఖం పూలని మనకి ఇంటి దగ్గర దొరుకుతూ ఉంటాయి. వాటిని చక్కగా తెంపేసి అలా పూజ చేస్తూ ఉన్నారు. కానీ నేను వింది ఏంటంటే శంఖం పూలు వాడకూడదు ఈ వరలక్ష్మి వ్రతంలో అని చెప్పేసి. అది నిజమేనా గురుగారు? శంఖం పూలు కన్నా శంఖు పుష్పి పూలు అని అంటారు. అంటే శంఖం ఆకారంలో ఉంటుంది. అయితే అమ్మవారికి సంబంధించినటువంటి శాస్త్ర ప్రకారము పద్మ పురాణంలో చెప్పబడినటువంటిది ఏంటంటే అమ్మవారికి సంబంధించినటువంటి పూజ చేసేటువంటి వస్తువులలో అనగా పూజ చేసే పుష్పాలలో చెప్పబడినటువంటిది ప్రధానంగా తామర పూలు, కలువ పూలు, అలాగే అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటిది మందార పుష్పములు, కరవీర పుష్పములు అంటే గన్నేరు పుష్పాలు, మల్లెపూలు, ఇవన్నీ అమ్మవారికి చాలా ప్రీతికరం.
హుహు. అయితే ఈ అమ్మవారికి సంబంధించినటువంటి చేసే పూజా విధానాలలో చామంతి పూలు కూడా వాడుకోవచ్చు. ఓకే. కానీ నీలిరంగు పుష్పాలని వాడకూడదు అని చెప్పి శాస్త్రం. ఆహా! నీలిరంగు దేనికి సంకేతము? శని భగవానుడికి సంకేతం. హ్మ్. శని యొక్క భార్య ఎవరు? జ్యేష్ఠాదేవి. హ్మ్. నీలిరంగు పుష్పాలతో ఎప్పుడైతే పూజ చేస్తావో జ్యేష్ఠాదేవి ఎవరు? లక్ష్మీ అమ్మవారికి అక్క. కాబట్టి హుహు. నువ్వు లక్ష్మిని కోరి ఇంట్లో ధనధాన్య అభివృద్ధి, భోగభాగ్యాలు కలగాలి, కుటుంబం సంతోషంగా, దాంపత్యం అనుకూలంగా ఉండాలనే ఉద్దేశంతో అమ్మవారికి పూజ చేసుకునే సందర్భంలో హ్మ్. జ్యేష్ఠాదేవిని తలపించే విధంగా, జ్యేష్ఠాదేవిని గుర్తు తెచ్చే విధంగా నీలిరంగు పుష్పాలతో పూజ చేశారనుకోండి, అవునవును. ఎలా ఉంటుంది? కాబట్టి ఓకే. అమ్మవారికి నీలిరంగు పుష్పాలతో అర్చన చేయకూడదు. అయితే శంకుపుష్పిలలో నీలిరంగు పుష్పాలు ఉంటాయి. అలాగే చామంతిలలో కూడా నీలిరంగు పుష్పాలు ఉంటాయి. హ్మ్. హ్మ్. ఇవన్నీ కూడాను వదిలేసి తెల్లటి పుష్పాలతోనైనా కానీ అమ్మవారికి అర్చన చేయవచ్చు. బేసిక్‌గా నీలిరంగు పుష్పాలని అవాయిడ్ అస్సలు చేసేయాలి పనికిరాదు. కంప్లీట్‌గా కూడా. అస్సలు. ఓకే. ఓకే. ఇంకోటి మనకి అమ్మవారి అనుగ్రహం కలగాలంటే పూజ సమయంలో మనం ఎటువంటి వస్తువులను అందులో ఇంక్లూడ్ చేస్తే బావుంటుందంటారు? పూజా సమయంలో అమ్మవారికి సంబంధించినటువంటి అమ్మవారికి సంకేతముగా ఉన్నటువంటి కొన్ని హ్మ్. వస్తువులనేటువంటివి ఉంటాయి. ముఖ్యంగా చెప్పుకోదగినటువంటిది గోమతి చక్రాలు, హుహు. తరువాత గురువింద గింజలు, హుహు. తరువాత మూడవది ఈ సంబంధించినటువంటి మోతీ చక్రం అని అంటారు. మోతీ హ్మ్. అంటే ఈ సంబంధించినటువంటి లక్ష్మీ చక్రం, లక్ష్మీ మోతీ అని అంటారు. అంటే హుహు. ముత్యములలో ఒక రకంగా గోపురంలాగా ఉంటుంది. హుహు. మూడవది. అలాగే ఈ సంబంధించినటువంటి చిన్న నారికేళం శ్రీఫలము అని అంటారు. అంటే చిన్న సైజులో ఉంటుంది కొబ్బరికాయ అదొకటి. తర్వాత ఏకాక్షి నారికేళం అని దొరుకుతుంది. ఇంకా తరువాత ఇంకా చెప్పుకోదగినటువంటిది లక్ష్మీ గవ్వలు పసుపు రంగులో ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడాను సేకరించి ఒక చక్కటి పాత్రలో అమ్మవారికి చిన్న మట్టి గాజులు అనేటువంటివి ఉంటాయి. కాబట్టి అవన్నీ సేకరించి ఆ అమ్మవారి పూజా మందిరంలో పెట్టుకోవాలి. ఇక హ్మ్. తదుపరి చక్కగా ఈ సంబంధించినటువంటి వస్తువుల్ని చక్కగా పెట్టుకొని అమ్మవారికి పూజ చేసేటప్పుడు వాటికి కూడా పూజ చేసి ఇంట్లో గనక ధనాగారంలో ఆ పూజంతా అయిన తర్వాత అమ్మవారికి మరుసటి రోజు ఉద్వాసన చెప్పిన తర్వాత ఆ పూజా వస్తువులని ఒక మూట కట్టి ప్రతిరోజు పూజా మందిరంలో పెట్టి పూజ చేసి ధూపదీప నైవేద్యాలు ఇవ్వవచ్చు. లేదు అల్మారాల్లో కానీ, హ్మ్. లేకపోతే ధనాగారంలో కానీ, బీరువాలో కానీ, లేదా వ్యాపార స్థలంలో డ్రాలో కానీ ఎక్కడైనా డబ్బులుండే చోట ఆ వస్తువుని పెట్టి ఉన్నట్లయితే ఆ డబ్బు ఆ యొక్క కుటుంబంలో కానీ, ఆ వ్యాపార స్థలంలో కానీ డబ్బుకి లోటు లేకుండా దినదిన ప్రవర్ధమానమై చక్కగా ఎప్పుడూ కూడా ధనముతో నిండి ఉంటుందని చెప్పవచ్చు. ఇప్పుడు సాధారణంగా ఇవి ఫస్ట్ టైమ్ ఎవరైతే వినుండుంటారో ఈ పదార్థాలన్నీ, వాళ్ళకివి ఎక్కడ దొరుకుతాయని ఒక సందేహం కలుగుతుండొచ్చు కదా! ఎక్కడైనా అన్నీ కూడా జనరల్ ఎక్కడైనా పూజా స్టోర్‌లా దొరుకుతాయమ్మా. దొరుకుతాయంటారు. ఎక్కడైనా దొరుకుతాయమ్మా. ఓకే. ఏం సందేహమే లేదు. కంగారు లేదు. ఇవన్నీ కూడా దగ్గరలో ఎక్కడైనా పూజా స్టోర్‌కి వెళ్లి కూడా మనం తీసుకోవచ్చు. తీసుకొచ్చుకోవచ్చు. కొంతమంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ మనం కలశం పెట్టామనుకోండి. వచ్చే సంవత్సరం కూడా ఇలానే పెట్టాలా? ఇది కంటిన్యూ అవుతూ ఉండాలా? ఒక సంవత్సరం పెట్టి ఇంకో సంవత్సరం చేయలేకపోతే ఏమైనా మనకి నెగెటివ్ జరుగుతుందా అని ఒక భయంతో అయితే ఉంటారు. అలా ఏమైనా ఉంటది కలశ అంటారా? విధానంగానే పూజ చేసుకోమని చెప్పబడింది కాబట్టి, హ్మ్. ఎప్పుడు పూజ చేసుకున్నా కలశ విధానంగానే చేయాలి. హ్మ్. ఒక్కసారైనా చేసుకోవచ్చు. కనీసం మళ్ళీ రెండోసారి ఆపకూడదు. 3 సంవత్సరాలు అసలు కంటిన్యూగా చేసుకుంటే చాలా శ్రావణ మాసంలో లక్ష్మీ అమ్మవారి యొక్క హ్మ్. అనుగ్రహం చారుమతికి కలిగింది. హ్మ్. చక్కగా అలాంటి అనుగ్రహం సంవత్సరంలో ఒక్కసారి చేసుకున్నది ఒకే ఒక్కసారి చేసుకుంటాం. ప్రతిసారి చేసుకోం కదా! హ్మ్. శ్రావణ మాసంలో. అవును. కాబట్టి చేసుకునేదేదో నిండుగా భక్తితో గనక చేసుకుంటే ఎటువంటి తప్పు లేదమ్మా. వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళు సడెన్‌గా ఆ రోజు ఏదైనా ఒక రీజన్ వల్ల, కారణం వల్ల వాళ్ళు చేసుకోలేకపోతే, అది మళ్ళీ తర్వాత ఎప్పుడు చేసుకోవచ్చు అంటారు? ఈ సమస్య చాలా మందికి ఉంటుంది. ఎందుకంటే హ్మ్. స్త్రీలలో వచ్చేటువంటి సహజంగా వచ్చే హ్మ్. ఋతు సమస్య ప్రభావము, కొన్ని ఇబ్బందుల కార్యక్రమాల వల్ల వాళ్ళకి ఆ రోజు అన్ని ప్రిపరేషన్ చేసుకున్న ప్రకృతి పరంగా మన కాలం కలిసి రానప్పుడు ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి, హ్మ్. అటువంటి సందర్భాల్లో మరుసటి వచ్చేటువంటి శుక్రవారం రోజునైనా కానీ, హ్మ్. ఆఖరి శుక్రవారం రోజునైనా కానీ చేసుకోవచ్చని మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది. కాబట్టి చింతించాల్సిన అవసరం లేదు. అయ్యో! వరలక్ష్మి వ్రతం రోజునే మనం చేసుకోలేకపోయామనే బాధ హ్మ్. లేకుండా హ్మ్. ఇప్పుడు కారణాలు అనేకం కావచ్చు. వ్యక్తిగతమైనటువంటి కారణాల వల్ల మనం పక్కకు జరిగితే ఆ దోషం మనకొస్తుందేమో కానీ, ప్రకృతి ప్రసాదించే కారణాల వల్ల మనకు హ్మ్. సంబంధం లేదు. కాబట్టి ఆ దోషము అనేటువంటిది ఆ రోజు ఇబ్బందికర పరిస్థితులు వచ్చినప్పుడు చేసుకోలేకపోయినా ఏమాత్రం ఇబ్బంది లేదు. తిరిగి మరుసటి వచ్చేటువంటి శుక్రవారం రోజున చేసుకోవచ్చు. చాలా మంది ఆడవాళ్ళు ఈ ప్రశ్న అడగడానికి కాస్త వెనుక ముందు ఆడుతా ఉంటారు. అడగచ్చా? అడగకూడదా? అని మళ్ళీ అడగకపోయినా కూడా లోపల భయమనేది ఉంటుంది. పూజ చేసుకున్న సమయంలో అలా ఏమైనా
రీజన్ వల్ల వాళ్ళు చేసుకోవడం ఆపేయాల్సొస్తే ఏమైనా దోషం కలుగుతుందా? అండ్ ఆ పూజని ఏ విధంగా ఇప్పుడు వాళ్ళు కంటిన్యూ చేసుకోవచ్చు? దాన్ని ఎలా శుద్ధి చేసుకోవాలి? ఇలాంటి సందేహాలు ఖచ్చితంగా ఆడవాళ్ళలో ఉంటుందమ్మా. ఉంటది. సంకోచిస్తారు అడగడానికి కూడా. చాలా మందికి ఉంటుంది. హ్మ్. కాబట్టి ఎప్పుడైతే ఆ విధమైనటువంటి రజో దర్శనం అనేటువంటిది ఎప్పుడైతే హ్మ్. కలిగిందో, వెంబడే ఆ పూజను ఆపేసేసుకోవాలమ్మా. హ్మ్. ఆ పూజా స్థలంలో ఉండకూడదు. చాలా మంది శుద్ధి. మొహమాటంతో హ్మ్. చెప్పకుండా లోపలనే దాచుకొని పూజంతా కంప్లీట్ చేస్తారు. అసలు చెయ్యకుండా ఉండడం అనేటువంటిది అసలు దోషము కాదు. వీళ్ళే దోషము అనుకుంటారు. హ్మ్. హ్మ్. కానీ అలా తెలిసి కూడా పూజలో ఉండడం వల్ల మహాదోషాన్ని పట్టినటువంటి వాళ్ళమవుతాం కాబట్టి, ఎట్టి పరిస్థితుల్లో ఆ పూజా సమయంలో అలాంటి రజో దర్శనం గనక అయినప్పుడు, ఆ పూజని ఆపేయడమే చాలా మంచిదని అది చెప్పొచ్చు. ఇంకా మహామేలు. అది. శుద్ధి చేయడానికి మనం పసుపు నీళ్ళంతా చల్లేస్తే అవునమ్మా. సరిపోతుందంటారు. గురుగారు, మనం వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు ఏ రంగు వస్త్రాలు ధరించి చేస్తే మంచిదంటారు? వీక్షించేటువంటి ప్రేక్షకులకు కూడానమ్మా, ఈ సందేహం చాలా చోట్ల హ్మ్. కనబడుతూ ఉంటుంది, వినబడుతూ ఉంటుంది. అయితే చాలామంది అనుకుంటుంటారు, ఈ రంగు వస్త్రాలతోనే చెయ్యాలనా? హ్మ్. ఏదైనా ధరించొచ్చు గదా! హ్మ్. ఈ రంగు గాజులే పెట్టుకోవాలా? హ్మ్. ఇదెక్కడా లేదే, ఏ శాస్త్రంలో చెప్పబడలేదే. వాస్తవమే, హ్మ్. ఎక్కడా చెప్పబడలేదు. హ్మ్. కానీ కొన్ని శాస్త్రంలో చెప్పబడినటువంటివి కూడా ఆచార సాంప్రదాయాల్లో భాగంగా మనం చేసుకుంటూ వస్తాం. హ్మ్. ఉదాహరణకి మనం చేస్తున్నాం. హ్మ్. ఒకటేంటంటే అయ్యప్ప స్వామి పూజ చేస్తున్నాం. అవును. నలుపు రంగు వస్త్రాలు ధరించి వేస్తారు. పూజ అవును చేస్తారు. గురుగారు. ఆ! మరి నలుపు రంగు ఎందుకు ధరించాలి? అమ్మవారికి భవానీ మాల వేస్తారు ఎరుపు రంగు. హ్మ్. అయ్యవారికి గంధం సంబంధించినటువంటిది మాల వేసినప్పుడు గంధం సంబంధించింది వేసుకుంటారు హ్మ్. వస్త్రాలు. అలాగే దశమహావిద్యలు పూజ చేస్తున్నా, లేదా విశేషమైనటువంటి అమ్మవారి పూజలు చేస్తున్నా, హ్మ్. అయ్యవారి పూజలు చేస్తున్నా, వా ఆ దేవతకి సంబంధించి మెచ్చేటువంటి వస్త్రములని, రంగులని వేసుకొని చేస్తారు. హ్మ్. అంతెందుకు మన నిత్య జీవితంలో నవగ్రహాలను పూజించేటువంటి నవగ్రహాలు కూడా ఒక్కొక్క వర్ణంలో ఉంటాయి. అందుకనే నవగ్రహాలకి ఒక్కొక్క వర్ణంలో ఏ గ్రహానికి ఏ రంగు అంటే ఇష్టమో ఆ రంగు పుష్పాలతో, ఆ రంగు అక్షతలతో చేయమని శాస్త్రం ఉంది. అవును కాబట్టి గురుగారు. నిరభ్యంతరంగా వీక్షించేటువంటి మహిళా ప్రేక్షకులు చక్కగా అమ్మవారికి ఇష్టమైనటువంటి రంగు ఎరుపు, పసుపు మరియు ఆకుపచ్చ. హ్మ్. కాబట్టి మీకు ఈ మూడిట్లో ఏ రంగు ఇష్టమైతే ఆ రంగు వస్త్రములను ధరించడం. ఆ విధంగా చక్కగా గాజులు కూడా మట్టి గాజులు ధరించి చక్కగా అమ్మవారు ఎలా అయితే అమ్మవారి యొక్క ధ్యాన శ్లోకంలో ఎలా అయితే అమ్మవారిని వర్ణించారో అలా అమ్మవారే కూర్చొని పూజ చేస్తున్నట్టుగా భావన చేసుకుంటూ ఆ విధంగా చక్కగా తయారై అమ్మవారి గనక పూజ చేసుకుంటే అమ్మవారు చాలా ప్రసన్నురాలవుతారు. కాబట్టి సందేహం వలదు. ఈ విధంగా చేసుకుంటే చక్కగా అమ్మవారి యొక్క అనుగ్రహం, ఎందుకంటే మీరే అమ్మవారు. ప్రతి మహిళ అమ్మవారితో సమానం. ఆ అమ్మవారే పూజ చేస్తున్నట్టుగా ఉండాలి. అట్లా ఆ విధంగా చేసుకోండి. లీనమైపోయి చేసుకుంటారు కదా! భక్తి భావం ఇంకా పెరిగి అమ్మవారి యొక్క అనుగ్రహం అతి త్వరగా మీకు కలుగుతుందని చెప్పవచ్చు. చాలా చక్కగా చెప్పారు గురుగారు. ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే అన్ని ఫ్యాన్సీ రంగులు, ఇంగ్లీష్ రంగులు వేసుకుంటూ ఇలా చేస్తున్నారు. మన సాంప్రదాయానికి తగ్గట్టుగా ఈ రంగులు వేసుకొని చేస్తే కలిగే శుభ పరిణామాలు చాలా చక్కగా తెలియజేశారు. చివరి ప్రశ్న గురువుగారు. చాలా మంది కూడా పూజ చేసేటప్పుడు, వ్రతం చేసేటప్పుడు తెలిసి తెలియక కొన్ని తప్పులైతే చేస్తూ ఉంటారు. వాటిని ఏ విధంగా సరిదిద్దుకోవాలి? ప్రధానంగా చేసేటువంటి మొట్టమొదటి తప్పు, అంటే కొన్ని తప్పులున్నాయి. 4 తప్పులున్నాయి. హ్మ్. మొట్టమొదటి తప్పు తెలియచేస్తాను. హ్మ్. అంటే ఎక్కడా కూడా చెప్పబడినటువంటిది. హ్మ్. ఏంటనంటే చాలామందికి తెలియనటువంటిది, ఏ పూజ చేసినా మొట్టమొదటిగా గణపతి పూజ చేసుకోవాలి. హ్మ్. కాబట్టి వీక్షించేటువంటి యూటీవీ మహిళా ప్రేక్షకులు ఎవ్వరైనా కానీ చక్కగా గణపతి యొక్క కల్పం పుస్తకం దొరుకుతుంది. ఆ వ్రతకల్పం ప్రకారం యథావిధిగా ఆ స్వామి వారికి గణపతికి పూజ చేసి తదనంతరం వరలక్ష్మి వ్రతం మీ చేతిలో ఉంటుంది. వరలక్ష్మి వ్రతంగా చేసుకోండి. ఇందులో సందేహం లేదు. ఎందుకంటే ప్రతి వరలక్ష్మి వ్రత కల్పం పుస్తకంలో ప్రస్తుతం శుక్లాంబరధరం విష్ణుం అనేటువంటి శ్లోకం తప్ప, గణపతి ధ్యానము తప్ప, గణపతికి సంబంధించినటువంటి పూజా విధానం అనేటువంటిది ఎక్కడా చెప్పబడలేదు, రాయలేదు. అదే మీరు ఫాలో చేసుకుంటే మీకు గణపతి యొక్క అనుగ్రహం కలగకపోవడం వలన వరలక్ష్మి వ్రతము నిష్ఫలమయ్యే అవకాశం ఉంటుంది. జాగ్రత్త సుమి. ఇక రెండవ తప్పు, హ్మ్. చాలామంది మహిళలు ఒక సందేహం ఉంటుంది. మా ఇంట్లో మా భర్త కూడా ఉన్నాడు కదా! హ్మ్. మరి మా భర్తతో కలిసి చేసుకోవచ్చా అని చెప్పి చాలామంది అంటుంటారు. హ్మ్. నిరభ్యంతరంగా భర్తతో కలిసి చేసుకోండి. భర్త అనుమతితో ప్రకారముగా కూర్చొని చక్కగా గణపతి పూజ వరకైనా భర్తతో కలిసి చేసుకొని వరలక్ష్మి వ్రతం మాత్రం మీరు చక్కగా చేసుకోవచ్చు. ఇక మూడవ తప్పు ఏంటనంటే, ఈ సంబంధించినటువంటి విషయంలో హ్మ్. అమ్మవారి ఆవాహన చేస్తారు కదా! హ్మ్. హ్మ్. అయితే విష్ణువుని స్మరించకుండా చేస్తున్నారు. అంటే ఒకసారి సందర్భంలో నారద మహాముని వారు అమ్మవారిని అడిగారు. "అమ్మా, నీ నామాల్లో చెంచలాయై నమః అని ఉన్నది. ఎప్పుడూ ఒక చోట స్థిరంగా ఉండవా? ప్రతి ఇంట్లో కూడా నీవు స్థిరంగా ఉండాలంటే నిన్ను పూజించే వాళ్ళకి ఏమని చెప్తావమ్మా" అంటే, "నాయనా నారద,
ఒకప్పుడంటే అందరికీ ధర్మం అందరికీ తెలిసి ఉండేది. హ్మ్. రాను రాను కలియుగంలో ప్రజలకి ధర్మం అనేది తెలియకుండా పోతుంది. అందుకని ఇప్పుడు ఉదాహరణకి వాస్తవానికి ఇప్పుడు ఉన్నారమ్మా, మీ హ్మ్. ఇంటికి వస్తారు. హ్మ్. మీ అమ్మగారు ఉంటారు, నాన్నగారు కూర్చుంటారు. నాలాంటి వాడు వచ్చి ఏమండి మా ఇంట్లో గృహప్రవేశం చేసుకుంటున్నాం, లేకపోతే మా ఇంట్లో పెళ్ళి అని హ్మ్. చెప్పి మీ అమ్మగారినే పిలిచి నేను వచ్చాననుకోండి, పక్కన మీ నాన్నగారు ఉంటారు. హ్మ్. ఇద్దరు వస్తారా? లేదు. రారు. ఎందుకంటే మా మర్యాద ఆయనకి కదా! చెప్పలేదు గదా! హ్మ్. నేనెలా వస్తాను? మీ అమ్మగారు గూడా రారు మా ఇంటికి. అవును. అట్లాగనే అవును కదమ్మా! గురుగారు. అలాగే అమ్మవారు ఏమంటుందంటే, నా భర్తని పిలవకుండా కేవలం అజ్ఞానంగా నన్ను మాత్రమే పిలిచి పూజ చేసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళకేదో పిలిచారు కాబట్టి వాళ్ళ ఇంట్లో ఏదో అలా మొహమాటానికి ఉండి ఎళ్ళిపోతానయ్యా. నా హ్మ్. భర్తతో కలిసి పూజ చేసినట్లయితే నాకు ఎంతో సంతోషం కలుగుతుంది కదా! అని హ్మ్. చెప్పి నారదుల వారితో చెప్తారు. కాబట్టి మహిళా ప్రేక్షకులు ఎవ్వరైనా కానీ చక్కగా వరలక్ష్మి వ్రత ప్రారంభంలో అమ్మవారి ధ్యాన శ్లోకం ఉంటుంది. ఆ ధ్యాన శ్లోకం కంటే ముందే అయ్యవారైనటువంటి నారాయణుడి యొక్క ధ్యాన శ్లోకం శాంతాకారం భుజగశయనం అనేటువంటిది కానీ, కొన్ని సాంప్రదాయమైనటువంటి కుటుంబాల్లో లక్ష్మీ విష్ణు సహస్రనామ పారాయణం చేస్తారు. హ్మ్. లేదా విష్ణు అష్టోత్తరం 3 సార్లైనా చదువుతారు. లేదా కనీసము విష్ణువు యొక్క ధ్యాన శ్లోకం శాంతాకారం భుజగశయనం అని ఉంది కదమ్మా! హ్మ్. అదైనా శ్లోకం చేసి అప్పుడు ఆ విష్ణువుని ఆవాహన కలశంలో ఆవాహన చేసి తదనంతరం లక్ష్మీ ఆవాహన చేస్తారు. ఇది ఈ విధంగా చేయండి. ఇక నాలుగవ తప్పేంటనంటే ప్రధానంగా చాలా మటుకు ఏ పుస్తకంలో కూడా అమ్మవారి యొక్క ఆవాహన, పూజా విధానం అనేది ఉంటుంది. హ్మ్. షోడశోపచార విధానంగా పూజ చేసేటప్పుడు అమ్మవారికి ప్రాణప్రతిష్ఠ కూడా చాలా ముఖ్యం. ప్రాణప్రతిష్ఠ మంత్రం అనేటువంటిది ఎక్కడా కూడా చెప్పబడలేదు. హుహు. కాబట్టి ఈ ప్రాణప్రతిష్ఠ మంత్రాన్ని మీరు పుస్తకంలో మీకు దొరకదు. ప్రాణప్రతిష్ఠ మంత్రాన్ని చెప్పుకోవాలి. అందుకనే ఆ పూజ చేసుకునే సందర్భంలో 2 తమలపాకులు మీరు అమ్మవారిని పుష్పాలతో ఆవాహన కలశంలోకి ఆవాహన చేసిన తర్వాత వెంబడే 2 తమలపాకులు తీసుకొని గొడుగులాగా ఇలా కలశం మీద ఇలా ఆనిచ్చి, అప్పుడు ఇప్పుడు చెప్పబోయేటువంటి యొక్క మంత్రాన్ని ప్రాణప్రతిష్ఠ మంత్రంగా పెట్టుకుంటే, అమ్మవారిని పిలిచిన తర్వాత చక్కగా ఒకే చోట స్థిరంగా ఉంచినటువంటి వాళ్ళమవుతాం. అదే మంత్రము ఓం అసనే తే పునరస్మాసు చక్షుః పునః ప్రాణమిహనో దేహి భోగం జోక్పస్యేమ సూర్యముచ్చరంతమనుమతే మృడయానః స్వస్తి అమృతం వైః ప్రాణ అమృతమాపః ప్రాణ నేవయధాస్థానముపహ్వయతే. ఇలా యొక్క మంత్రాన్ని ఇలా పెట్టుకొని ఈ యొక్క వీడియోని ఆ ప్రాణప్రతిష్ఠా మంత్ర సమయంలో గనక మీరు పెట్టుకొని ఆ విధంగా అమ్మవారిని ప్రాణప్రతిష్ఠ చేసుకుంటే ఆ కలశంలో అమ్మవారు స్థిరులై ఉంటారు. అంటగా మీరు ఎప్పుడు ఉద్వాసన చెబుతారో అప్పటి వరకు. చాలామంది ఏంటంటే శుక్రవారం నాడే ఉద్వాసన చేస్తూ ఉంటుంటారు. హ్మ్. చాలా చోట్ల తెలియక. అమ్మవారిని శుక్రవారం లక్ష్మీ అమ్మవారిని పిలిచిన తర్వాత శుక్రవారం నాడు ఉద్వాసన చేయకూడదు. అందుకనే ఇంట్లో పుట్టినటువంటి ఆడపిల్ల లక్ష్మీ స్వరూపం కాబట్టి చాలామంది ఇళ్లలో శుక్రవారం నాడు అమ్మాయికి వివాహం చేయడానికి ఇష్టపడరు. హుహు. లక్ష్మి వెళ్ళిపోతుందనే భయంతో. అందుకని ఇక తెల్లవారైనటువంటి శనివారం రోజున అమ్మవారిని ఉద్వాసన చేయాలి. ఎప్పుడు చేయాలి? ఏ సమయంలో చేయాలి అనంటే శనివారం కాబట్టి 7:52 వరకు దుర్ముహూర్తం ఉంటుంది కాబట్టి 8 గంటల తరువాత అమ్మవారిని మళ్ళీ పంచోపచార విధానంగా మళ్ళీ పూజ అనగా ఆ ధ్యాన శ్లోకము, అలాగే స్నానము, అలాగే అర్చన మరియు నైవేద్యము, హారతి. ఈ పంచోపచార విధానంగా పూజ చేసి అప్పుడు అమ్మవారిని కలశం నుంచి ఉద్వాసన చెప్పాలి. ఆ ఉద్వాసన చెప్పే మంత్రం కూడా ఒకటుంటుంది. అదే మంత్రము 2 అక్షితలు, పుష్పాలు చేతిలో పట్టుకొని ఈ విధంగా శనివారం నాడు అమ్మవారికి పంచోపచార విధానంగా పూజ చేసి మళ్ళీ నైవేద్యంగా ఇన్ని నైవేద్యాలు పెట్టాలా అని చెప్పి ఆలోచన హ్మ్. ఉంటుంది. ఒక పండు నైవేద్యం పెట్టినా, బెల్లం నైవేద్యంగా పెట్టినా, సరిపోతుంది. కొబ్బరికాయ నైవేద్యంగా పెట్టినా, 2 అరటిపండ్లు కానీ, దానిమ్మ పండు కానీ నైవేద్యంగా పెట్టి 2 అక్షితలు, పుష్పములు చేతిలో తీసుకొని ఈ యొక్క మంత్రాన్ని మీరు చదువుకుంటూ అనగా ఓం యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ తే హనాకం మహిమానః సజంతే యత్ర పూర్వే సాధ్యాః సంతి దేవాః అని ఆ కలశం మీద వేసి కలశాన్ని కదిలిచ్చి ఓంకారం చెబుతూ 3 సార్లు కదిలిచ్చి యథాస్థానం ప్రవేశయామి వరలక్ష్మీదేవతాయై నమః అని చెప్పుకున్నట్లయితే అమ్మవారు ఆ కలశంలో ఉద్వాసన జరుగుతుంది. ఈ విధంగా ఈ తప్పులు చేయకుండా ఇప్పుడు చెప్పినటువంటి విధానంగా చేసుకుంటే వరలక్ష్మి వ్రతం యొక్క సంపూర్ణమైనటువంటి సాంగ ఫలితాన్ని మీరు పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. గురుగారు ఒక చిన్న ప్రశ్న. ఏంటి అంటే కొంతమంది పురోహితులను పిలుచుకొని ఇంట్లో చక్కగా వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది వాళ్ళే స్వయంగా చేసుకుంటారు. అయితే అందులో ఈ మంత్రాలు ఏవైతే ఉంటాయో వాళ్ళు కరెక్ట్‌గా చదవలేకపోతూ ఉంటారు కదా! అలాంటి సమయంలో ఇలా మనకి యూట్యూబ్‌లో గాని, ఆడియోస్ గాని దొరుకుతూ ఉంటాయి కదా! అవి ప్లే చేసుకొని కొంతమందైతే చేసుకుంటున్నారు. ఆ విధంగా చేయడంలో ఎటువంటి తప్పైతే ఏం తప్పేమీ లేదంటారు లేదమ్మా. కదా! ఎందుకంటే తెలియనప్పుడు అందుకనే హ్మ్. కదా ఈ మంత్రాన్ని ఈ విధంగా చేసుకోండి అని చెప్పి తప్పులు అనేటువంటిది హ్మ్. మనం తెలియచేసి ఆ మంత్రాన్ని కూడా మనం ఇప్పుడు చెప్పింది. అవునవును. చక్కగా
ఆవాహన, ఉద్వాసన ఇవన్నీ కూడా ప్రాణప్రతిష్ఠ, పూజ చేసే విధానంలో జరిగేటువంటి తప్పులు. అన్నిటికంటే ముఖ్యంగా ఏదైనా కానీ పూజ చేసే మధ్యంలో హ్మ్. చాలామంది మాట్లాడుకుంటూ ఉంటుంటారు పక్కన అవును. వాళ్ళతో, ఫోన్లు వచ్చినా కానీ ఏవైనా హ్మ్. కానీ. అప్పుడు ఏదైనా తప్పదనుకున్నప్పుడు మాట్లాడవచ్చు. కానీ మాట్లాడిన తర్వాత మళ్ళీ వెంబడే పూజ చేసుకునే సందర్భంలో కృష్ణ 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 లేదా విష్ణు 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 అని 3 సార్లు స్మరించుకొని హ్మ్. మళ్ళీ పూజ ప్రారంభించుకోవాలి. ఆవలింతలు వచ్చినా కుడి చెవిని తాకాలి. ఎందుకంటే గంగ అనేటువంటిది జన్హో మహర్షి కుడి చెవి నుంచిగా వచ్చింది కాబట్టి ఆవలింతలు వచ్చినా, తుమ్ము వచ్చినా ఒకసారి కుడి చెవిని తాకి మళ్ళీ 3 సార్లు ఆచమనం చేసి ఆ విధంగా మళ్ళీ పూజని ప్రారంభించుకోవాలి. గురుగారు ఇంకొకటి మీరు ఎలా అయితే నెక్స్ట్ డే శనివారం ఇలా చేసుకోవచ్చు అని చెప్పారో, ఆ రోజు రాఖీ పౌర్ణమి అవుతుంది. ఈ పౌర్ణమికి దీనికి ఏమైనా సంబంధం ఉంది అంటారా? ఏమీ లేదమ్మా. చక్కగా పౌర్ణమి విధానంగా పౌర్ణమి పూజ చేసుకోవచ్చు. ఆ! అమ్మవారిని ఉద్వాసన చెప్పొచ్చు. దానికేం దానికి దీనికి సంబంధం లేదు. ఎటువంటి ఎటువంటి సంబంధం సంబంధం లేదు. లేదు. మన ప్రేక్షకులందరికీ ఉన్న ప్రశ్నలు, సందేహాలన్నిటిని కూడా చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు గురువుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.